8:30 తెగిపోయింది. ఆ ధనం అప్పుడు చెడపాటు చేసా తెచ్చుకో 8:30 తెగిపోయింది. సోలార్ బెట్టింగ్ పడింది 3,27,000కి. దానికి మనకి 10 లక్షలు ఏంటి అని చెప్పిన మాట మాట్లాడతారు. మళ్ళా ఇప్పుడు అది 4.5 అంటున్నారు కదా, రైతులు ఏదో రేటు చేసి ఏదో రైతులు అందరూ బాగుపడతారు, చెరువు నీళ్ళు వస్తాయని. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా, పార్టీలు పక్కన పెట్టాం, నా మాట నమ్మండి మీరు. పార్టీలు అనేది ఎప్పుడు అది నిరంతరం చేసుకుంటూ పోదాం, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోదాం, దాంట్లో నేను జోక్యం చేసుకోను. మనం మన ప్రాంతానికి ఈ ఏదైతే మన చేపలకు ఉందో నీళ్లు తీసుకొస్తే మీ గ్రామమే కాదు, మీ చుట్టుపక్కల గ్రామాలన్నీ బాగుపడతాయి. మీకు కూడా రాబోయే కాలంలో ఈ భూములకు కూడా మంచి విలువ కూడా రాబోతుంది త్వరలో. నేను నా మాట మీద నమ్మండి. ఈ రోజు మీరు ఇంత నిరుత్సాహంగా ఉన్నారు కదా, మీ ఉత్సాహం నేను నా కళ్ళతో చూస్తాను. ఎక్కువ రోజు లేదు, 4.5 లక్షల రూపాయలతో ఆ రోజు నిర్ణయం అయింది. మీ అందరి తరఫున నేనే కోర్టుకు పోయి నేనే మీ డబ్బులు వచ్చే నేనే ఖర్చు పెట్టుకొని కోర్టులో పోరాడతాను. అది కాకోకుండా అదంతా ఒక ఎత్తు అయితే పోరాటం చేసేది నేను చేస్తాను మీ తరఫున, నన్ను నమ్మండి. అది కాకుండా ఎంతమంది మామూలుగా ఎకరాకు ప్రకారంగా ఎంతనో వాల్యూ 4.5 లక్షలు కట్టినారు. ఎకరాకు నేను నా సొంతంగా అదనంగా 1 లక్ష రూపాయలు ఇస్తాను. నా సొంత డబ్బు నా సొంత డబ్బులు 1 లక్ష రూపాయలు ఎకరాకి ఇస్తాను. అర్ధ ఎకరాకి పోతే దాంట్లో తగ్గుతుంది, 30 సెంట్లు పోతే ఇంకొంచెం తగ్గుతుంది, 1.5 ఎకరా పోతే పెరుగుతుంది. మన రైతులు మాత్రం అందరూ బాగుండాలనే సంకల్పమే నాది. దయచేసి నన్ను పార్టీకి ఏది కూడా ముడిపెట్టొద్దండి. మీరు నీళ్ళు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రైతు మీరే సంతోషంగా మీ కుటుంబాలతో ఉంటారు. రికార్డు పట్టుకుందాం, డిప్యూటీ కలెక్టర్ పిలుద్దాం, అవసరం ఉంటే కలెక్టర్ పిలుద్దాం, మంత్రులు ఇంకా ఎవరినైనా పిలుద్దాం, అందరినీ కూర్చోబెట్టి అందరి సమక్షంలో ఇమ్మీడియట్గా నేను సెటిల్ చేసి మీరు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాది. ఈ చెరువుకు మాత్రం నీళ్లు అవసరము, దగ్గరగా ఉన్న నీళ్లు వెంటనే తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అది మీరే నిర్ణయం తీసుకోవాల్సింది. సొంత డబ్బులు ఎకరాకి 1 లక్ష రూపాయలు ఇస్తానన్నాడు కాబట్టి మనకి గ్రామం మీద ఎంత ప్రేమ ఉందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి ఎమ్మెల్యే తప్ప అయితే మాత్రం మనం బ్రతుకునేంత వరకు గుర్తుపెట్టుకొని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇటువంటి అవకాశం తప్ప అయితే మాత్రం మనకు జీవితంలో కూడా జాగ్రత్త నీళ్ళు రావు. దీన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు సహకరించి జై చంద్రబాబు, జై తెలుగుదేశం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు V36 న్యూస్. వేగంగా, విశ్వసనీయంగా ప్రతి వార్త మీ ముందుకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.